స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద కూడా తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరకు వచ్చి అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది. అడ్డుపడడంలో నేను చాలాసేపు నేను అక్కడ పోలీసులతో అయ్యా నేను 10 నిమిషాల్లో పోతా, ఇది ఎవరు 10 నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు అయిపు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు. 10-15 నిమిషాలు ఉంటాయంటే అయితే వెళ్ళండి అన్నారు. నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మురళీ ప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినా నన్ను చూడనీకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతను తిప్పుకొని వెనక్కి వెళ్ళాడు. దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడిపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా తాడిపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది. అంతేకాదు మటక, గ్యామ్లింగు, బంగాకు రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతానుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోళ్ళందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000-8,000తో ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వలన. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా. ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు, అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మళ్ళా జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలా. ఈరోజు జరిగిన మురళీ ప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినది చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు, అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాండా. అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేపించడం జరిగింది. ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి సంతోషం. చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పాడు, ఈ రెయినీ సీజన్ పూర్తయ్యే లోపలనే సోమశిల జలాశయానికి సంబంధించినటువంటి మొత్తం పనులు పూర్తి చేస్తామని చెప్పి మేము ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే మీరు చేయాలని కోరుకుంటాం. నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉండాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. కాబట్టి మీరు ఆ దిశగా చెప్పినటువంటి మాట ప్రకారం అడుగులు వేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. అయితే చిన్న ఆలోచన, బాధ, అనుమానం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట చెప్పాడు, మీరు నన్ను 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు మరలా అని చెప్పాడు. అది కాస్త బాధగా, అభ్యంతరకరంగా అనిపించింది. మేము కోరుకునేది 95 నాటి చంద్రబాబు నాయుడు కాదు. మీరు మొన్న ఈ మధ్య కూడా చెప్పారు, నేను మారినటువంటి చంద్రబాబును చూస్తారు, గతంలో ఉన్నటువంటి చంద్రబాబును చూడరు అని. మారినటువంటి చంద్రబాబును చూస్తానని చెప్పినటువంటి మీరు మునుపుడు చంద్రబాబును చూస్తారని చెప్పి మాట్లాడారు. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే 95లో చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు బాగలేదు, అంటే ముఖ్యమంత్రి కావడమే బాగలేదు. దానితో పాటు ఆ రోజు పాపం తమరు ఆర్థిక శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా 2 ప్రధానమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రామారావు గారు ఇచ్చినటువంటి 2 ప్రధానమైనటువంటి హామీలు గుర్తుంటాయి. 2 రూపాయల కిలో బియ్యం ఒకటి, సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి. కాబట్టి ఆ 2 రూపాయల కిలో బియ్యము, సంపూర్ణ మద్యపాన నిషేధము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి 2కి తూట్లు పొడిచారు మీరు 95లో ముఖ్యమంత్రిగా. కాబట్టి విలువలు, విశ్వసనీయతలకు మీరు దూరం అయ్యారు. కాబట్టి ఉచిత విద్యుత్ ఇవ్వలేమన్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి
వ్యవసాయం దండగా అని చెప్పి మీరు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు కాబట్టి 95లో ముఖ్యమంత్రిగా మరలా 95 లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని రైతులు కానీ ప్రజలు కానీ చూడడానికి ఇష్టపడనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది. 95లో లాగా దయచేసి హామీలు ఇచ్చినటువంటివి ఏదైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు, సూపర్ 6 ఫేజ్ 1 ఇచ్చుండారు, సూపర్ 6 ఫేజ్ 2 ఇచ్చుండారు. మీ మీద ప్రజలకి చాలా అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి దయచేసి మీరు మరలా మునుపటి చంద్రబాబు నాయుడు లాగా 95 చంద్రబాబు నాయుడు గారి లాగా మారి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వాటిని ఎగ్గొట్టేటువంటి పనులు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి కోరుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు మీరు పనులు చేస్తే మంచిదే, సంతోషమే. కాకపోతే సోమశిలకు సంబంధించి కండలేరుకు సంబంధించి మొత్తం నేనే చేశాననేటువంటి క్రెడిట్ కాదు. మీకన్నా ముందు పనిచేసినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఆలోచన చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా జలవనరులకు సంబంధించి రైతుల గురించి ఆలోచన చేశాడు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకి దాదాపుగా ఎప్పుడో సర్ర ఆర్థర్ కాటన్ మహాశయుడు ఆయన హయాంలో జరిగినటువంటి వాటిని పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నాడు. దాని ఫలితంగా మీరు 14 సంవత్సరాలు ఉన్నా, ఆ తర్వాత ఆయన ప్రారంభించిన తర్వాత 5 సంవత్సరాలు మరలా మీకు అవకాశం వచ్చినా 5 సంవత్సరాలు కూడా కనీసం సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేయకుండా వెళ్ళిపోయారు. ఈరోజు మాట్లాడితే మేము 70% చేసాం, 80% చేసాం, 80% చేసాం కాదు, 100% ఎందుకు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వలేకపోయారనేటువంటిది అది పూర్తి చేసి నెల్లూరు జిల్లా ప్రజల రైతాంగం కోరిక సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి కావాలని వాటిని పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సోమశిల జలాశయానికి సంబంధించి ఏదైతే పనులున్నాయో అవి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మీరు చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా వాటిని పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా 95 నాటి ముఖ్యమంత్రిని చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవటం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ, అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు, కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితులు, వీటన్నిటిని కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లేఅవుట్ని మార్చాలంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటమో లేదా ప్రభుత్వ భూముల్ని గుర్తించటమో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. దీంట్లో ముఖ్యంగా అర్థమైంది ఏమిటంటే, గత ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించుకోకుండా అక్కడ ప్రజోపయోగంగా ఉందా, నివాసయోగ్యంగా ఉందా అన్ని పరిస్థితుల్ని చూడుకోకుండా మనం నెంబర్ కోసం ప్రయత్నం చేసినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఫిల్లింగ్ సమస్య, అంటే మనం ప్లింత్ కట్టుకున్న తర్వాత ఏదైతే ఫిల్లింగ్ చేయాలో మట్టి అందుబాటులో లేకపోవటం కానివ్వండి, లేకపోతే మట్టి కోసం పర్మిషన్స్ రాకపోవటం కానివ్వండి, దాని మూలంగా గృహ నిర్మాణంలో కొంత సమస్య వస్తుందని మరి అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. మరి ఈ విషయంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక ఆలోచన చేసింది. ఈ ప్లింత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లై యాష్తో ఫిల్ చేస్తే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, ఫ్లోరింగ్ కుంగే అవకాశాలు కూడా ఉండవు అని చెప్పేసి మరి వీటీపీఎస్ ఉన్న శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారిని, ఎంపీ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని, శ్రీనివాస్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. వారి గుడ్ ఆఫీసర్స్ యూజ్ చేసి వీటీపీఎస్ నుంచి కానీ ఎనర్జీ ప్రభుత్వం తరపు నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. వీరు కూడా ఎనర్జీ డిపార్ట్మెంట్తో ప్రయత్నం చేసి ఆ ఫ్లై యాష్తో ఫిల్లింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆందోళనకర విషయం ఏంటంటే 2014-2019 సమయంలో కట్టిన గృహ నిర్మాణం గురించి, పేమెంట్ల గురించి కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. దురదృష్టం ఏమిటంటే ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది మనందరం కూడా నమ్మిన విషయం. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ లేదు, గతంతో సంబంధం లేదు, మాదే మేమే చక్రవర్తులం అనో లేకపోతే మా పరిపాలనే లిమిట్ చేసుకుంటూ కొంత రాజకీయ కక్షపూరితమైన ఆలోచనతో కానివ్వండి, లేదు గత ప్రభుత్వం చేసి మేమెందుకు చేయాలి అనే ఒక అప్రజాస్వామిక ఆలోచన మూలంగా కానివ్వండి, 2016-2019 మధ్యలో ఎక్కువగా నిర్మాణం చేసిన ఇళ్లకి ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళకి టోకెన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కింద రూపాయి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినా, లేదు కొంత పేమెంట్ ఇచ్చినా కూడా
వాటికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఈ లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను ఎందుకు రాజకీయ కక్ష అంటున్నానంటే 2009, 2014 వరకు ఏదైతే గృహ నిర్మాణం చేపట్టబడిందో ఆనాటి ప్రభుత్వంలో దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూ చేశారు. దాదాపు 2 లక్షల పైబడి 2-3 లక్షల పైబడి ఆ ప్రభుత్వంలో ప్రారంభించిన ఇళ్లని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వాటికి డబ్బులు కూడా పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఏ ప్రభుత్వమైనా బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది చేయకపోవటం ఈరోజు ప్రజల్లో చాలా ఆందోళన ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175కి 175 అని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితుల్లో కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తో కుర్చీ మీద అధికారం మీద ఉన్నటువంటి మమకారంతో ఈవేళ తన అవినీతి పత్రికను ఛానల్ను అడ్డుపెట్టుకుని అసత్యాలకు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి పరిస్థితిని ముందుగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అందుకు ఏదైతే నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. ఏదైతే మీ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే ఈ వెలుగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్ళు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రెండవది మొదటి టన్నెల్కి సంబంధించి వెలుగొండకు సంబంధించి మొదటి టన్నెల్కి సంబంధించి 500 మీటర్లు, రెండవ టన్నెల్కి సంబంధించి 7